తను నా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది ఆర్ వెళ్ళిపోయాడు అని నువ్వెంత వెక్కి వెక్కి ఏడుస్తున్నావు కదా! ఆ కన్నీళ్ళు, ఆ బాధ అన్నీ ఆ ఎత్తు వ్యక్తికి లేనప్పుడు నువ్వు చాలా బాధపడతావు కదా! ఏంటి నేను ఇంత ప్రేమిస్తే తీసుకోవట్లేదు, నేనంత బాగా చూసుకుంటుంటే అర్థం చేసుకోవట్లేదని. ఒకసారి ఆలోచించు. నువ్వు ఇంట్లో పడుతున్న బాధను చూసి నీ కన్న తల్లిదండ్రి ఎంత బాధపడుతున్నారో. నా బిడ్డని పుట్టినప్పటి నుంచి ఈ చేతుల్లో పెంచుకొని తను ఏడుస్తుంటే తట్టుకోలేక, చూడలేక, ఇది కావాలి అన్నా, అది కావాలి అన్నా, వాళ్ళకన్నా నా పిల్లలు ఇంకొంచెం బాగుండాలి అని అనేక రకాలుగా కష్టపడి నీ పిల్లల కోసం పోరాడి, ఆ పోరాటంలో నువ్వు అయిన వాళ్ళని కోల్పోయి, అయిన వాళ్ళ దగ్గర నీ పిల్లల్ని మాటలు పడనివ్వకుండా అన్నీ సక్రమంగా అరేంజ్ చేసింది నీకు ఇంత వయసొచ్చినాక వాళ్ళు నీ కోసం పడిన కష్టం చూడకుండా ఇప్పుడు నీ జీవితంలోకొచ్చి ఈ 4 రోజులు నీకు ఆనందాన్ని ఇచ్చి వీళ్ళు ఇప్పుడు జనాలనే మాట ఏంటో తెలుసా? పేరెంట్స్ అప్ టు అక్కడి వరకు, లైఫ్ పార్ట్నర్ అప్ టు ఎండ్ వరకు. సీ, పేరెంట్స్ లైఫ్ ఎండ్ వరకు కూడా నువ్వేరా. అసలు నా పెళ్ళాన్ని చూపించే ప్రేమ ముందు మా అమ్మనే మర్చిపోతాను నేను అందరూ. ఆమెను కడుపులో పడిన ప్రతి సెకండ్కి, నీకోసం ఆవిడ పడిన తపనకి, అమ్మా నువ్వు బిందెత్తితే నీ బిడ్డ కదిలిపోతారన్న మూమెంట్కి, ఆవిడ తీసుకున్న జాగ్రత్త ముందు, ఆవిడిచ్చిన ప్రేమ ముందు, నీకు 22 ఏళ్ళు వచ్చి నువ్వు సంపాదించడం మొదలుపెట్టినాక ఆర్ఎల్స్ నేను సంపాదించి నిన్ను పోషిస్తానని చెప్పే ఒక మనిషి వల్ల నీకు ఊపిరి పోసిన ఒక మనిషిని నువ్వు ఎలా మర్చిపోతావు? అంటే ఇట్స్ నాట్ అబౌట్ నెగిటివ్ థింగ్. అంటే ఇలా అందరూ ఉండాలని కూడా లేదు. సో కానీ కొంతమంది ఉన్నారు. నేను విన్నాను, నేను చూశాను. ఇవన్నీ రియల్ లైఫ్లో జరుగుతున్నాయి. అండి ఫ్యూచర్ పార్ట్నర్ కోసం బేసిక్ అవర్ లైఫ్ గురించి మనం లైఫ్ తీసుకోవద్దు. ప్రేమని వాల్యూ చేయండి, మనిషి సమయాన్ని వాల్యూ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.